ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి కొంచెం. ఈ అస్తమానం చూపిస్తున్నా కదా, ఈ రెండు చెట్లకే కోస్తాను. ఎందుకు, ఈ 2 చెట్లు బాగా పాడైపోయినాయి. ఆకులంతా పిచ్చి పిచ్చిగా అయిపోయి ఎర్రెర్రంగా. రోగం అనిపించట్లేదులే కానీ ఎందుకో అట్లా ఇక చిగుర్లు అనేవి లేకోకుండా అంత డ్రై అయిపోయింది చెట్టు అంతా. అందుకని చెప్పేసి మొత్తం ఉన్న కాడికి నేను అస్తమానం కోసినప్పుడల్లా చూపిస్తుంది ఈ చెట్లే, 2 చెట్లేనండి. ఇంకా ముదిరినట్టు మొత్తం అయిపోతున్నాయి, కోసేస్తున్నా. కొన్ని పండినవి ఆడాడ, ఒక్క చేత్తో కొయ్య రావట్లేదు. మొత్తం కోసాక చూపిస్తానండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజైతే పచ్చిమిరపకాయలు ఇక కోసేసాను. కొన్నేమో వంకాయలు, కొన్ని టమాటాలు, కాకరకాయలు అవి ఉన్నాయండి. అవి మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం. అయితే మొన్న ఒక వీడియోలో ఒక సునందని గార్డెన్ సిస్టర్ అడిగారు, సిస్టర్ ఈ గ్రిల్స్ మీరు పెట్టారు కదా, ఎంత అయింది, దాని కాస్ట్ ఏమన్నా చెప్తారా అని అడిగారు. అయితే ఇది 2 టైమ్స్ ఒకేసారి పెట్టలేదండి, 2 టైమ్స్. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ రూమ్ మందం ఒక గది ఎంత ఉంటుంది అంగుళాలు అవి అయితే నాకు తెలియదండి కరెక్ట్గా. ఇగో ఇంతవరకు అయితే ఫస్ట్ పెట్టించామన్నమాట. ఇది వచ్చేమో తర్వాతకి అది ఆ కొంచెం సరిపోవట్లేదని గొడవ చేసి మళ్ళీ ఇటు పెట్టించాను. ఈ రూమ్ వరకు పెద్ద గ్రిల్స్ లాగా ఉన్నాయండి, వెడల్పు ఎక్కువ ఉన్నాయి అవి. అదేమో 40,000 అయింది అంతవరకు. ఇది వచ్చి తర్వాతకు పెట్టించింది మాత్రం 1,00,000 దాటిందండి కొంచెం. కాకపోతే ఏంటంటే డబ్బులు ఎంత అయింది ఏంటనే దానికంటే మనకు కొంచెం దాని గురించి తెలవకపోతే మాత్రం వాళ్ళు ఫుల్గా అడిగేస్తారండి. ఆ చిన్న రూమ్ కట్టించినప్పుడు 40,000కి మేము కట్టించాం. వాడు అడగటమే ఆ వర్కరు 40,000 కూలీ అడిగాడు. అయితే మా సారు మొత్తం లెక్కలేసి 40,000 కూలీ, దీనికి ఎన్ని రోజులు చేస్తారని చెప్పేసి మొత్తం తెప్పించి, అవి మనం క్వింటాల్ లెక్క ఎట్లా తీసుకొస్తారండి. ఇది మొత్తం చుట్టలు ఉంటాయి కదా, తీసుకొచ్చి మనుషులతోటి ఇట్లా పెట్టించేశారు. ఒక ఫస్ట్ అదైతే మాత్రం ఒక రోజులోనే అయిపోయిందండి. ఇది మాత్రం 2 డేస్ పట్టింది. ఇద్దరు మనుషులకి, 2-3 ఉన్నారులేండి. అవి మనం పెట్టేటప్పుడు లాగటం కష్టం అండి, అంతా చుట్టూ వచ్చేసిద్ది మనకి. అది తీయటానికి చాలా కష్టపడ్డారు, దానివల్ల లేట్ అయిపోయింది వర్కర్లకి. లేకపోతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. మనకు తెలవకపోతే మాత్రం దీని రేట్లు కానీ దీని ఎట్లా అనేది ఏంటి తెలవకపోతే మాత్రం చాలా అడుగుతారు. అది తెలిస్తే మాత్రం చాలా తక్కువ చేయించుకోవచ్చండి మనం అడిగి. తెలవకపోతే మాత్రం వాళ్ళు ఇక ఫుల్ గట్టినే అడుగుతారు. ₹1,00,000 కూలీ, అది మీరు తెచ్చుకోండి, అంత ఇనుమంతా మీరు తీసుకొచ్చుకోండి, మేము బిగించేస్తామని ఏదో చెప్తారు. అట్లేం కాదు, మనం తీసుకొచ్చుకొని అడిగి తెచ్చుకొని మనుషులను పెట్టి మనం అదంతా పెట్టించుకుంటే అట్లా గ్రిల్లు తక్కువకి వస్తుంది. ఇంకా అవి పెట్టంగా కొన్ని అసలు కరెక్ట్గా అదైతేనండి, మా సార్ ఎంతవరకు అయితే వాళ్ళకి కరెక్ట్ కోల్సి ఇచ్చారో ఇంత కూడా మిగల్లా. గ్రిల్ అయితే మాత్రం కడ్డీలు మాత్రం ఒక 2-3 కడ్డీలు మిగిలితే వాటితోటి కింద స్టాండ్లు చేయించారు. ఇక అంతే, కరెక్ట్ కొలతలేసి కరెక్ట్ తెప్పించారు. తెప్పిలేదు, తనే తీసుకొచ్చినట్టు. అక్కడ ఆర్డర్ పెడితే వాళ్ళు వచ్చింది. ఇంత కావాలి మాకని, కడ్డీలు ఇన్ని, ఆ చుట్టలంతా. మళ్ళీ తెలవకపోతే మాత్రం వర్కర్లు చాలా అడుగుతారండి డబ్బులు. ఒక్కసారి మనకు అంత అడిగేసరికి భయం వేసిద్ది కదా, దాని జోలికి పోకుండా ఉంటాం మనం. తెలవని వాళ్ళకి ఇక ఎంత ఇద్దా అన్నట్టు ఉంటుంది. మనం కరెక్ట్ తెలుసుకుంటే అంత అవ్వదు. ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి, మొత్తం బూడిద. ఒకసారి మొత్తం స్ప్రే సగం పోయిందండి, ఇంకా స్ప్రే చేసేవరకు. మా విజయ పూసేసింది కదా మొత్తం. ఇంకా 2 టైమ్స్ ఒక్కసారి కతుక్కుపోయిందండి బాగా. అందులో మంచు కురుస్తుంది కదా నైటు, ఆ మంచుకి పట్టేసింది బాగా. వంకాయలు అయితే ఆడొకటి కొంచెం పర్వాలేదండి. ఇప్పుడే అంత మళ్ళీ కొంచెం పూతలు వచ్చేస్తున్నాయి కొత్త చెట్లకు కూడా. లవ్ ఇంకా అయితే బయటవి మాత్రం కోతులండి బాగా తొక్కి పడేస్తున్నాయి, తీసేస్తున్నాయి. ముందు తొక్కి ఇరగొట్టే వాటికంటే పని ఎక్కువైతుందండి. అవి మట్టి మొత్తం డొల్లిస్తే ఆ మట్టి తీసుకోవటం, మళ్ళీ ఆ ఇరగదీసిన చెట్లన్నీ తీసేసుకోవటం, ఊడ్చుకోవటం, ఇదంతా క్లీన్ చేస్తాం, ఎక్కువ పని అయిపోతుంది అని చాలా వరకు తీసేస్తున్నానండి. ఎవరైనా చిన్న మొక్కలు ఎవరికైనా కావాలంటే కూడా ఇచ్చేస్తున్నా. మన దగ్గర జామ మొక్కలు ఉన్నాయి చిన్న కుండీలలో, సీతాఫలం ఉన్నాయి, మరి
ఇంకా ఏమున్నాయి, సీతాఫలము, జామ, సపోటా. మరి కొన్నేమో చేమంతులు కూడా ఉన్నాయండి. కాకపోతే ఆ చేమంతులు వేస్తాను చిన్న అయినాయి, చిట్టి చేమంతులు అంటారు కదా, అవి అయినాయి. లావు చేమంతులు కాకుండా కొన్ని చేమంతులు ఉన్నాయి, కొన్ని మందారాలు ఉన్నాయి కుండీలలో, చిన్న కుండీలలో. ఇంకెవరికైనా కావాలంటే మాత్రం అవి ఇచ్చేస్తానండి. అన్నీ మొలిసినాయి కదా, మొలిసినవి అన్నీ తీసే బుద్ధి కాక మొన్న తీసేసాను. ఒక 20 చెట్ల దాకా పీకేసాను జామ మొక్కలు అయితే, జామ సపోటా. ఇంకా ఎన్ని కుండీలలో వేసి ఉంచను? మనకున్న ప్లేస్ ఏమో తక్కువ, ఈ లోపల పెడితేనేమో అంత ఇరుకిరుగ్గా అనిపిస్తుంది, ఎండ సరిపోవట్లేదు. బయట పెడితే కోతులు బతకనివ్వట్లా. ఇంకేదో సీజనల్ మొక్కలు అయితేనే బయట బతుకుతాయండి, పోయినా కూడా మనకి బాధ లేదే అనిపిస్తుంది. అదే కాయలు ఇవి కాసే ఏమో అవి వచ్చే వరకు కోసేస్తున్నా, ఇరగొట్టేస్తున్నా, కొంచెం బాధ అనిపిస్తుంది. కాకరకాయలు కొంచెం చలి ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువ రావండి, అవి దానికి ఎండ ఎక్కువ ఉండాలి కాకరకాయలకు మాత్రం. మొలవటం కూడా ఇప్పుడు మొలిసినా కూడా ఎందుకు అంత హెల్దీగా రావండి కాకరతీగ, వర్షాకాలం ఎండాకాలంలో వచ్చినట్టు. ఇక్కడ చూడండి చిన్న చెట్టు, దానికి 2 వంకాయలు వచ్చేసినాయి. వంకాయలు పర్వాలేదులేండి, కొంచెం సరిపోని వస్తున్నాయి. వర్షాకాలంలో వర్షాలకి హెల్దీగా ఉంటాయి కానీ ఇప్పుడు ఇట్లా వచ్చే తుఫాన్లకి వర్షాలకి కొంచెం ఎందుకనో అంత మంచిగా అనిపించవు మొక్కలు. వంకాయలు అయితే బాగానే వచ్చినాయి, ఎతికి కొయ్యాల్సి వస్తుంది అక్కడొకటి. భలే ఉన్నాయి వంకాయలు మాత్రం, నిగనిగలాడుతున్నాయి నల్లగా ఉన్న కాడికి. చెట్లు కొంచెం ఇట్లా పిచ్చిగా అనిపించినా కాయలు మాత్రం మస్తు మంచిగా ఉన్నాయి. ఇంకా దీని మీద చూడండి, యాష అసలు పోలేదు. కానీ బాగానే పనిచేసిందండి యాషు టమాటా చెట్లకి, చాలా వరకు పోయింది అసలు. ఇంకా నేను పోతేమో ఎండిపోతాయి అన్ని టమాటాలు కూడా అనుకున్నా, కానీ కొంచెం పర్వాలేదండి. అదిగోండి కొంచెం తిప్పుకున్నాయి, అంత లేవు. కొత్త చిగురులు వస్తున్నాయి, పూత కూడా స్టార్ట్ అయింది. ఈ కాకరదీగ కూడా మొత్తం ఎంత కిందకి లాగానే అది పైకే పోతాను. అవి తినకపోయినా కొరికి పడేస్తున్నాయండి ముందు, అదే ప్రాబ్లం. చిక్కుడుకాయలు ఇప్పుడే కొంచెం, ఇవి గణుపు చిక్కుళ్ళు అండి, ఇవి మామూలు చిక్కుళ్ళు కాదు, అస్తమానం చూపించే చిక్కుళ్ళు కావు, గణుపు చిక్కుళ్ళు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఈ దొండకాయలు తీగను కూడా కట్ చేద్దాం అనుకుంటున్నాను, అసలు పిచ్చిగా అయిపోయింది తీగ, మంచిగా హెల్దీగా లేదు, ఎక్కువ రావట్లే కాయలు ఎందుకో. ఇంకా 2 కాయలకి 3 కాయలకి ఆ తీగ అంతా ఏం చేస్తాం, ఒకసారి కట్ చేసి చూద్దాం మళ్ళా. ఒక చేత్తో పట్టుకొని తీగ అంతా లాగేస్తున్నాం కిందకి. వస్తున్నాయి కానీ తక్కువ వస్తున్నాయండి, మరి అన్ని కొన్ని. ఇక్కడ ఒక దోసకాయ ఉంది తినండి. ఈరోజు కొన్ని పచ్చిమిరపకాయలు, ఈ కూరగాయలు అయితే కోసామండి. ఇక్కడ ఒక్కటే దోసకాయ ఉంది, ఇంకా లాస్ట్ దోసకాయ ఇది. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.